అమ్మా చూడు బాబు, బంగారం లాంటి నీకు ఈ దిక్కుమాల సంబంధం చేస్తారట. ఈ పెళ్లి చేసి దేశాన్ని బుద్ధాయిస్తారట. రామ రామ, ఎక్కడ డాక్టరు, ఎక్కడ ట్యాక్సీ డ్రైవర్ చెల్లెలు లక్షలు లక్షలు ఇస్తామని ఎన్నో సంబంధాలు వచ్చి పడుతుంటే ఈ దిక్కుమాల సంబంధం చేసి. శాంత, పెళ్లి విషయంలో నీ దురుస్తనం తగ్గించుకోవడం నీ ఒంటికి చాలా మంచిది. నీకు డబ్బే విలువైంది కావచ్చు, కానీ డబ్బు కంటే విలువైనవి ఈ లోకంలో చాలా ఉన్నాయని నాకు బాగా తెలుసు. మనిషి మనిషిగా బ్రతకలేని ఈ రోజుల్లో దేవతల్లాంటి మనుషులున్న కుటుంబానికి మన అబ్బాయిని అల్లుడిగా చేయబోతున్నాను. రేపే ఆడపిల్లి వారు వస్తారు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను. దీనికి తిరుగులేదు. ఏమిటి అయితే అబ్బాయి కూడా ఒప్పుకున్నాడన్నమాట? ఏమిరా మాట్లాడవే, ఇది నిజమేనా? అవునమ్మా, నాన్నగారు ఉత్తరంలో అన్ని వివరాలు రాశారు. రాసినంత మాత్రంలో ఇక ఒప్పుకోవటమేనన్నమాట. అమ్మా, నాన్నగారి ఆలోచనలు ఆశయాలు చాలా విలువైనవని నాకు తెలుసు. మంచి కోసం మానవత్వంతో చేసే ఆయన నిర్ణయాన్ని నేను కాదనలేనమ్మా. అందుచేత నువ్వు గొడవ పెంచకుండా నోరు మూసుకోమంటావు. అదే మంచిది. ఏమన్నారు? అబ్బాయి ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత నువ్వు అరిచి మొత్తుకుని ఏడ్చినా ఏం లాభం లేదు, శాంతించు శాంత అంటున్నా. అంతేలే, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటైన తర్వాత ఇంకా నేను అరిచి ప్రయోజనం ఏముంది? మీ ఇష్టం వచ్చినట్టు అఘోరించండి. అమ్మా బాబు, అబ్బాయి నీ అమ్మ ఎప్పటికి మారుతుంటావు? దీని గయ్యాడతనం పోవడానికి ఇది ఆపరేషన్ లేదా? నాన్న, పెళ్లి విషయాలు వచ్చేసరికి అందరి తల్లుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. ఆస్తులు అంతస్తులు అందరూ కోరతారు, కానీ వాళ్ళను చెప్పి ఒప్పించడంలోనే మనకు ఓపిక కావాలి. అదే ఒక పెద్ద ఆపరేషన్ నాన్న. శుభం, ఇంతకు అమ్మాయి ఎవరో చెప్పారు కాదు. తొందర ఎందుకు, రేపు చూస్తావుగా. అది సరే, మా కోతి విధవ వెంకట్ వాడెక్కడా? నీకు కొత్త కేసు తీసుకొచ్చాను. మళ్ళీ కసక్కమని కేసా? అబ్బాయి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నా స్నేహితులు. పరిచయం చేస్తాను. సుబ్రాయుడు గారు, అదేంటది అల్లాడి కృష్ణస్వామి లేక వాదించగల సమర్థుడి అలా భయపడతాయా? రండి ప్లేటర్ గారు. తప్పదా? తప్పదు. అది ఎప్పుడు స్టడీ చేశాను, అక్కడే వచ్చు. వీరి కేసేనండి, మీరు తీసుకో. కేసు అంటే ఏదైనా సోడా కేసా? అటువంటి కేసు అయితే నేను టేకప్ చేయను. అమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు ఎలా అంటే చెప్పండి. కావలిస్తే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి. ఫీజు ఎవరికి కావాలండి? ఐ డోంట్ యాక్సెప్ట్. చూడండి, అడ్డమైన కేసులను తీసుకుంటే మా ఫాదర్ గట్టి పెడతాడు. ఎవరండి మీ ఫాదర్? సోమసుందరం గారని పెద్ద నగల వర్తకుడు. అబ్బబ్బా, ఒట్టి కంగారు మనిషి అండి. ఓహో, అంత కంగారు మనిషి అండి. మీరు ఎప్పుడు చూడలేదా? బాబాని పిల్ల బెంగాలీలో వాను బా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వంకాయని బంకాయ అంటారు. అందుకే నేను బావాను బాబా అంటున్నా. తండ్రులు కూడా నచ్చేస్తారా? అయితే పచ్చి మోసగాడన్నమాట. మా నాన్న అంతేరే. ఏంటి మీ అబ్బాయి కాడన్నమాట? కాడయ్యా, వీడు నా తన తమ్ముడు. అయితే ప్లేటర్ కూడా కాడు. కాదు, ఇలాంటి వాళ్ళు మోసం చేయడానికి ఈ విగ్గు పెట్టుకోడు. చూడు, అమ్మా అమ్మా అమ్మా, మోసం. నిన్ను ఇతనికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇదిగో ఎవరి తల ఓల్చుకొచ్చాడు. అందుకే మోసం చేశాను. ఎక్స్క్యూజ్ మీ పగ్గజం, 1000 అబద్ధాలైనా సరే ఒక వివాహం చేసుకోవాలన్నారు. ఇదిగో సుబ్బారాయుడు, ఆస్తి పాస్తి లేని వీడికి నీ బిడ్డ నుంచి పెళ్లి చేస్తే అలో లక్షణ అని అడవులు పారైపోయాడు. ఏం పర్లేదులేండి, బావగారి తదనంతరం ఆస్తి నాదేగా. అక్క చెప్పింది ఒకవేళ ఈ కేసు ఫెయిల్ అయితే మామ తదనంతరం ఆస్తి నాదే. నీ అమ్మాయి చెప్పింది. ఇదిగో సుబ్బారాయుడు, నేను పెడుతున్నాను, రేపు తప్పకొస్తావు కదా? తప్పకుండా వస్తున్నారు. మావయ్య, ఇంకానా? అయిందేదో అయింది. ఇక మీద మనం బంధువులు. బంధువులు కాదు, రామందరు. మావయ్య, నాన్న మళ్ళీ మాట్లాడుంటే వెంక పంక వెంక పంక పంక పంక. అంతేనంటారా పంతులు గారు? అరే
సుబ్బారాయుడు గారు కూడా వచ్చారే శుభదినం. సాదాయి మా బావగారు వస్తున్నారు, కూర్చోండి. వెంకట్, శ్యామసుందరం గారు మీ బావగారా? లేకపోతే మీ బావగారా? నిన్నటిదాకా శ్యామసుందరం గారు ఈయనకి బాబు గారు అని చెప్పాడు పెద్ద మనిషి. వాళ్ళ అమ్మాయి కోసం ఏదో ఒక చిన్న అబద్ధం ఆడేసానులేండి. వెంకట్, మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడను. రంగన్ అంటే ఎవరు? మనిషేనండి. మనిషేలేనాయా? మంచివాడేనా అని. మంచా? మేలిం బంగారం, ఒకటో నెంబర్. అయితేనే ట్యాక్సీ డ్రైవరేగా. అయితేనే మనిషేనండి. ఏమండో, మీలాంటి పెద్ద మనుషులు మీటర్ లేకుండా నడుపుతున్నారు జీవితం. మా రంగన్ అటువంటి వాడు కాదు, మీటర్ వేసి లెక్క ప్రకారం నడుపుతున్నాడు. వస్తున్నారా పుణ్య దంపతులు? నమస్కారం. నమస్కారం. అందరూ వచ్చారా? చాలా సంతోషం. ఏడి సుబ్బారాయుడు కనబడి? అయ్యా ఇక్కడే ఉన్నాను, మీరు పిలవటమే రాకపోతున్నా. వారు రాకపోతే ఈ ఫంక్షన్ వెల పోతుందని కళకళలాడించడానికి వచ్చారు. పాపం చెట్టా నోర్మగా పడుతాయి. నమస్కారం. రండి రంగనా. ఏమిటి ఎక్కడ నిలబడ్డారు? ఎందుకు అలా సంశయిస్తావు? రండి. నీ గురించి ఆ తలుపులే కాదు, నా హృదయ కవాటాలు కూడా ఎప్పుడు చెప్తుంటాయి. చూడు బాబు, రంగన్ అని చెప్పానే, అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం. ఈమె అతని భార్య సీత. నమస్కారం అండి. నమస్కారం. ఆమె అతని చెల్లెలు రాణి. చూడు శంకర్, వాళ్ళని లోపల తీసుకుంటా. రండమ్మా. కూర్చో రంగన్న. పర్వాలేదండి, నేను చెప్తున్నానుగా, కూర్చో. పెద్ద మనుషులు ఎదురుగా కూర్చోవటం చిన్నతనం అంటావా? బియ్యం అందుకునే వాళ్ళ మధ్యన తారతమ్యాలు ఉండకూడదు రంగన్న. కూర్చో. అయినా కూడా సరే, నీ ఇష్టం. ఎందుకమ్మా సంశయిస్తారు? పరాయి వాళ్ళం కాదుగా, తీసుకోండి. ఇప్పుడే ఇంటి దగ్గర తీసుకున్నామండి. పర్వాలేదులే, తీసుకురండి. అంతేనంటారా పంతులు గారు? అయితే సుబ్బారాయుడు గారు కూడా వచ్చారే శుభదినం. సాదాయి మా బావగారు వస్తున్నారు, కూర్చోండి. వెంకట్, శ్యామసుందరం గారు మీ బావగారా? లేకపోతే మీ బావగారా? నిన్నటిదాకా శ్యామసుందరం గారు ఈయనకి బాబు గారు అని చెప్పాడు పెద్ద మనిషి. వాళ్ళ అమ్మాయి కోసం ఏదో ఒక చిన్న అబద్ధం ఆడేసానులేండి. వెంకట్, మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడను. రంగన్ అంటే ఎవరు? మనిషేనండి. మనిషేలేనాయా? మంచివాడేనా అని. మంచా? మేలిం బంగారం, ఒకటో నెంబర్. అయితేనే ట్యాక్సీ డ్రైవరేగా. అయితేనే మనిషేనండి. ఏమండో, మీలాంటి పెద్ద మనుషులు మీటర్ లేకుండా నడుపుతున్నారు జీవితం. మా రంగన్ అటువంటి వాడు కాదు, మీటర్ వేసి లెక్క ప్రకారం నడుపుతున్నాడు. వస్తున్నారా పుణ్య దంపతులు? నమస్కారం. నమస్కారం. అందరూ వచ్చారా? చాలా సంతోషం. ఏడి సుబ్బారాయుడు కనబడి? అయ్యా ఇక్కడే ఉన్నాను, మీరు పిలవటమే రాకపోతున్నా. వారు రాకపోతే ఈ ఫంక్షన్ వెల పోతుందని కళకళలాడించడానికి వచ్చారు. పాపం చెట్టా నోర్మగా పడుతాయి. నమస్కారం. రండి రంగనా. ఏమిటి ఎక్కడ నిలబడ్డారు? ఎందుకు అలా సంశయిస్తావు? రండి. నీ గురించి ఆ తలుపులే కాదు, నా హృదయ కవాటాలు కూడా ఎప్పుడు చెప్తుంటాయి. చూడు బాబు, రంగన్ అని చెప్పానే, అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం. ఈమె అతని భార్య సీత. నమస్కారం అండి. నమస్కారం. ఆమె అతని చెల్లెలు రాణి. చూడు శంకర్, వాళ్ళని లోపల తీసుకుంటా. రండమ్మా. కూర్చో రంగన్న. పర్వాలేదండి, నేను చెప్తున్నానుగా, కూర్చో. పెద్ద మనుషులు ఎదురుగా కూర్చోవటం చిన్నతనం అంటావా? బియ్యం అందుకునే వాళ్ళ మధ్యన తారతమ్యాలు ఉండకూడదు రంగన్న. కూర్చో. అయినా కూడా సరే, నీ ఇష్టం. ఎందుకమ్మా సంశయిస్తారు? పరాయి వాళ్ళం కాదుగా, తీసుకోండి. ఇప్పుడే ఇంటి దగ్గర తీసుకున్నామండి. పర్వాలేదులే, తీసుకురండి. చూడు రంగన్న, అమ్మాయి మా అందరికీ నచ్చింది.
ఇక నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. నాకు మరో ఉద్దేశం ఏముంటుంది? అంతా మీ ఇష్ట ప్రకారమే జరిగించండి. నా అభ్యంతరం అంటూ ఏమీ ఉండదు. చాలా సంతోషం రంగన్న. శాస్త్రి గారు, అయ్యా, త్వరలో ఏదైనా ముహూర్తం ఉంటే చూడండి. తప్పకుండా. ఏమిటి ఇదంతా? ఏదో భోజనానికి తీసుకొచ్చారు, మరి పెళ్లి ముహూర్తం అంటారేమిటి? మాట్లాడకు, ఏమిటో తర్వాత తెలుస్తుంది. రావద్దు, నా ఇంటికి వెళ్తా. నాకు ఒంట్లో బాగాలేదు. రాణి, ఇంతకంటే వంక దొరకలేదా? చిన్నపిల్ల మంకు పట్టు పట్టుకో. రామ్మ. ఎందుకన్నయ్యా పిలుస్తూ తెలుసుంటుంది? పదా రామ్మ. పదమ్మా, ఊరికే సిగ్గుపడకు. చూడమ్మా, పెద్దలకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. సిస్టర్, ముందు అక్కగారి కాళ్ళకి నమస్కారం చేస్తే పెద్దవాడ కనకదుర్గకు, కలకత్తా కాళీలకి నమస్కారం చేసినంత పుణ్యం. నోరు పోయిరా, అవతల మీ బావగారు ఉంటే. అవునవును, ముందు గణపతికి నమస్కారం చేయలేదు. నోటికి తాళం వేసుకోరా. చెల్లె, అయ్యగారికి నమస్కారం చేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కాబోయే మామగారు. ఏమిటది చూడు. అమ్మాయికి ఆపదేం లేదు కదా? ఆపదేమీ లేదు. కానీ కానీ ఏమిట్రా? చెప్పు చెప్పు నాయనా. ఈ అమ్మాయి త్వరలో బిడ్డ తల్లి కాబోతోంది. ఏమన్నా? ఇప్పుడు మీరేమన్నా? నిజమే అన్నా. నీ చెల్లెలు గర్భవతి. బాబు, మళ్ళీ ఆ మాట అన్నారంటే నా గుండె బద్దలైపోతుంది. మీకు దండం పెడతాను, ఆ మాట అనకండి బాబు. మీరు అనుకున్నట్లు ఇది నిజం కాదు. జాగ్రత్తగా చూసి చెప్పండి బాబు. ఏదో కళ్ళు తిరిగి పడిపోయింది, మైకం వచ్చి ఉంటుంది బాబు. మళ్ళీ ఆ మాట అనకండి, నేను వెళ్ళాను బాబు. నాయన రాకు, ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే మానేద్దాం, అంతేగాని నీ పరీక్షతో ఈ కన్ని జీవితాన్ని భరించడం అంత మంచిది కదా నాయన. నాన్న, ఇప్పుడు నేను ఈ సత్యాన్ని దాటి దీనివల్ల కొందరి జీవితాలే బలైపోతాయి. అందుకే ఉన్నదన్నట్లుగా చెప్పించాను. బాబు, మేము నచ్చకపోతే చెప్పి నా చెల్లెలను తీసుకుని వెళ్ళిపోతాను, అంతేగాని అపవాదులు వేసి అవమానించకండి బాబు. ధనానికి పేదలమైనా గుణానికి పేదలం కాదు. పరువే మా ప్రాణం. ఆ పరువు పోయిన తర్వాత మాకు బ్రతికే లేదు బాబు. బాబు, డాక్టర్ బాబు, మీ కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ ఒకసారి పరీక్షించండి. ఇది మూర్ఛ మైకం అయి ఉంటుందని చెప్పండి డాక్టర్. రంగన్న, ఇదే స్థితిలో నా సొంత చెల్లెలు ఉన్నా నిజమే చెప్తాను. ఇప్పుడు నిజమే చెప్పాను. నీ చెల్లెలు గర్భవతి. అందులో కాస్త విషం కూడా కలిపి తీసుకురా. ఏమిటంటే ఆ మాటలు? తిండి తిప్పలు లేకుండా ఎందుకు ఇలా బాధపడతారు? తిండి తిప్పల గురించి నీకు అసలు ఆలోచన ఎలా వచ్చింది? పరువు ప్రతిష్టలు గంగపాలే. ఎలా బ్రతకటం అనుకుంటున్న ఈ సమయంలో ఆశ అవుతుందా? అమ్మా నాన్న ఇచ్చిన వరం ప్రాణప్రదంగా చూసుకున్న చెల్లెలు, తన సుఖమే మనసుఖంగా భావించుకుని అల్లారి ముద్దుగా పెంచుకున్న తోబుట్టు, బిడ్డ లేరనే చింత లేకుండా
కన్న బిడ్డ కన్నా మిన్నగా కళ్ళల్లో పెట్టుకుని కాపాడిన చెల్లెలు ఇంత దారుణానికి దిగిందంటే కారణం ఏమిటి? ఎవరు? నాకంతు పట్టడం లేదు. నువ్వైనా చెప్పు సీత, నువ్వైనా చెప్పు. నేనేం చెప్పగలండి? చెప్పలేవా? ఏం చెప్పమంటారు? నన్నేం చెప్పమంటారు? చెప్పగలవు. కండే కర్పూరంతో సమానమని చెప్పగలిగిన నువ్వు ఆ కర్పూరాన్ని గాలికి వదిలిస్తే అది హరించకపోతుందని నిజం తెలిసిన నువ్వు కర్పూరం లాంటి వయసు వచ్చిన పిల్లలు కాపాడే బాధ్యత నీకు లేదా? మూసుకున్న కంటిని నలుసే కాదు సీత, వెలుగు కూడా తాకలేదు. శీలవతి అని ఇల్లాలి నీడలో పెరిగిన పిల్లెక్కడైనా పతనం అవుతుంది. ఇక్కడ ఎందుకు అలా జరిగింది? దీనికి కారణం ఎవరు? చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్తాను. చెప్పు చెప్పు సీత, చెప్పు. మనమే. అవును, మన ప్రవర్తనే కారణం. సీత, ఆవేశపడకండి. గతాన్ని ఒక్కసారి ఆలోచించండి. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉండగా మనల్ని మరిచి మనం ప్రవర్తించాం. అది మంచిది కాదని ఎన్నోసార్లు చెప్పాను. అన్నం పుణ్యం తెలియని పిల్లలు మంచి గాని చెడ్డ కాని పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారు. సీత, ఇక చెప్పొద్దు సీత, ఇక చెప్పొద్దు. నేను భరించలేదు. నా గుండె బద్దలైపోతుంది. అల్పమానం ఉన్నంతలో నీటిగా బతకాలనుకున్నవాడిని. భార్యాభర్తలవి అన్యోన్యంగా ఉండటం నేరం. అనుకోని లోపం పాపంగా పరిణమించి నా చెల్లెలి జీవితానికి శాపమైంది. ఈ బాధ నేను భరించలేను స్వామి, భరించలేను. నా చెల్లెలి జీవితాన్ని నిలువు నా కలిసిన ఆ కిరాతకుడు, ఆ కిరాతకుడు నన్ను మరణించడానికి వచ్చావా అమ్మా? నీ అన్నయ్య అందరు అన్నయ్య లాంటి వాడు కాదమ్మా. భార్య రాగానే చెల్లెల్ని మర్చిపోయేటంత దౌర్భాగ్యం కాదమ్మా. అమ్మా రాని, ఇదే మరొకటైతే ఏం చేసేవాడో తెలిసిన నిలువున ప్రాణాలు తీసేవాడు. కానీ ఇంత జరిగినా నిన్ను ఇప్పటికీ క్షమిస్తున్నా. నిజం చెప్పమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దౌర్భాగ్యం ఎవరు చెప్పమ్మా?